వెన్నుపోటు ద్వారా వచ్చినాడు. మామని వెన్నుపోటు పొడిచి ఆ రోజు ముఖ్యమంత్రి అయినాడు. అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళపొల్లి మాటలు చెప్పి సాధ్యం కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అవుతున్నాడే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఏనాడు కూడా అతను ఇచ్చిన హామీలని నెరవేర్చిన చరిత్ర లేదు. ఆమెను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైన సందర్భంగా కొన్ని మనం అతను ఇచ్చిన హామీల్ని ఏవి నెరవేర్చినాడు ఏవి నెరవేర్చలేదు అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. మనకందరికీ తెలిసిన విషయమే. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు మహిళల్ని అందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉండాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకి వైఎస్ఆర్ చేయూత్ అని చెప్పి 18,700 రూపాయలు ఇస్తే దాన్ని చెడగొట్టాలా, దీనికి ధీటుగా ఏదో ఒకటి చేయాలని 18 సంవత్సరాలు నిండిన వయసు నుంచి 59 వయసు వరకు ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలు అని చెప్పి మహిళల్ని అట్రాక్ట్ చేసినాడు. కానీ 2 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు ఆ మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు వాలంటరీ వ్యవస్థ ఉండి ప్రజలకి అనేక రకాలుగా సేవలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థ బాగుండాది, వీళ్ళు ప్రజలకి మేలు జరుగుతున్నది తెలుసుకొని వీళ్ళని ఎట్టైనా మనం ఎలక్షన్లో వాడుకోవాలి ఎలక్షన్లు అని చెప్పి మీకు 10,000 జీతం ఇస్తాము, మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో మేము మా ప్రభుత్వం వచ్చినా మేము రద్దు చేయము వాలంటరీ వ్యవస్థనని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి 10,000 జీతం ఇస్తామని ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థ కాదు పూర్తిగా సచివాలయ వ్యవస్థనే అస్తవ్యస్తం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. అదేవిధంగా పెన్షన్ నేను 4,000 ఇస్తున్నానని ఈరోజు చంద్రబాబు డంబాలు మాట్లాడుతున్నాడు. కానీ పెన్షన్ని 1,000 రూపాయలు దాన్ని 2,000 రూపాయలు చేసినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2,000ని 3,000 వరకు తీసుకొచ్చినాడు. నువ్వు ఈరోజు 3,000 4,000 చేసింది ఒకటే తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో భర్త చనిపోయిన వాళ్ళకి కానీ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కానీ విడో పెన్షన్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అర్హత ఉండేవాళ్ళకి కానీ ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో కొత్త పెన్షన్లు ఒకటి లేదు. ఇవ్వకపోగా చాలామందిని చాలా అదేవిధంగా 50 సంవత్సరాలు వయసు దాటితేనే పెన్షన్ అని కొన్ని వర్గాల వారికి ఇస్తానని చెప్తున్నారు. అది లేదు, ఏది చేయలేదు. 2 సంవత్సరాల కాలయాపన అంటే నీ ఉద్దేశం ఎవరంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు మాత్రం సైట్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు సైట్ ఓపెన్ కాదు. పేదోళ్ళు ప్రతి సచివాలయానికి పోయి మా భర్త చనిపోయినాడు మాకు పెన్షన్ కావాలా, లేకపోతే మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాకు పెన్షన్ కావాలా, లేదు మాకు 60 వయసు వచ్చింది మాకు పెన్షన్ కావాలని అడిగితే అక్కడ సమాధానం చెప్పే పరిస్థితి ఏ గ్రామ సచివాలయంలో లేదు. ఇంత ఘోరం కూడా అది గ్రామ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు అమరావతిని చేస్తే ఊరు వద్దం లేదు. కానీ గ్రామాలు బాగుపడాలి కదా, గ్రామాలు చాలా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే ఈ పెన్షన్ ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్ వస్తే కానీ నువ్వు చేయబోయేది లేదు అనేది బాగా అర్థమైపోయింది. అంతా మోసం అని చెప్పి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా పీపీపీ అంటాడు, అది ఏందో ఎవరికి అర్థం కాల. పేదోళ్ళని మొగరాలు చేస్తాంట, ఎట్ట చేస్తావు? వాళ్ళు కష్టపడి ముందుకు రావాలా, నువ్వు మౌలిక సదుపాయాలు చేస్తే వాళ్ళు ఇష్టంగా ముందుకు వస్తారు అని చెప్పాడే. కానీ ఇంతవరకు ఎక్కడ కానీ ఆ పీపీపీ విధానం ద్వారా ఫలాని గ్రామం ఫలాని వాళ్ళు దత్తత తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేశారనేది ఎక్కడ కానీ ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇదే చంద్రబాబు నాయుడు ఎంతో వేల కోట్లు ఉండాలి అతని దగ్గర. అతను ఎక్కడైనా ఒక 10 గ్రామాలు దత్తత తీసుకొని ఆ గ్రామాలు ముందుకు తీసుకొని రావచ్చు కదా, అతను పెట్టిన విధానాన్ని జనాలకు పరిచయం చేయొచ్చు కదా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిలదీస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇప్పుడు కాదు, గత ఎలక్షన్లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు. అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అటని చెప్పి అప్పుడు మోసం చేసినాడు, ఇప్పుడు మోసం చేసినాడు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా హౌసింగ్ ఎక్కడన్నా
మన నియోజకవర్గంలో నాకు తెలిసినంతవరకు ఒక ఇల్లు కూడా హౌసింగ్కి కడగాలేసిన దక్కాలే లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1.5 సెంటు ఎక్కడ భూమి లేకపోయినా ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చినట్టు ఇండ్లు కట్టుకోమన్నారు. ఈరోజు ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఎలక్షన్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏమారుస్తున్నాడే కానీ ఏది చేయలేదు. అదేవిధంగా అతను 2024 మే జూన్లో అధికారంలోకి వచ్చి 25 పండగలప్పుడు హామీ ఇచ్చినాడు. అన్ని గుంతల రోడ్లంతా నేను బాగా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గుంతలమయం అయిపోయిందని. కానీ 2025 పండుగలు పోయినాయి, 26 పండుగలు పోయినాయి. కానీ గుంతల రోడ్లు అట్నే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన గుంతలు చేసినాడు. దాన్ని అతను చేయలేదు, నేను చేస్తా అన్నాడు. నువ్వు ఇంతవరకు చేయలేదు. అన్నీ నీ కళ్ళబొల్లి మాటలే కానీ నువ్వు చేతల్లో ఏం చేయలేవని కూడా ఈరోజు తెలియపరుచుకున్నావు. ఇన్ని ఒక పక్కకే మనం చూస్తున్నాం. ఈరోజు మట్టి విచ్చలవిడిగా ఆ రోజన్నా పర్మిషన్ తీసుకొని తోలుతా ఉన్న పరిస్థితి ఉంది. గ్రావాలు కానీ ఇసుక కానీ ఈరోజు పర్మిషన్ లేదు, ఏమి లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎత్తుకొని పోతా ఉన్నారు. అడిగే దిక్కే లేదు. రోడ్లు పాతకాలం మరి రోడ్లు పోయి చూస్తే కన్నావరం, జడేరి, అరవకుంట, డీపీ కోట, నాగలాపురం వరకు ఎక్కడ చూసినా రోడ్లే లేవు. పాతకాలాన్ని తలపించే విధంగా ఉన్నది. దీనికి దిక్కే లేని పరిస్థితి అయిపోయింది. ఈ విధంగా మాఫియాలకి మట్టి మాఫియాలకి దిగేసినారు వాళ్ళ నాయకులంతా కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూస్తే ఎక్కడ కానీ చిన్న పని కూడా జరగడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పట్టా నేల వాళ్ళ పట్టా వాళ్ళు మార్చుకోవాలన్నా కూడా 50,000 ఎకరాకి ₹1,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ తహసీల్దార్ పోతే ఇంకో తహసీల్దార్ మరి వచ్చే తహసీల్దారులంతా కూడా చూసే పరిస్థితే కానీ రైతులకి వాళ్ళ ఎంపీ ఖాతాలు వాళ్ళ భూములు ఎక్కిన పరిస్థితిని పాపాన పోలేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఏదిని నెరవేర్చుకుంటానే ఇంకా కూడా నేను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతానని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. అతని ధైర్యం ఉంటే ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయన పెట్టిన పథకాల్లో కూడా అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని చెప్పాడు. అంతే, అదే పెద్ద విషయం కాదు. ఆయన పెట్టిన పథకాలు ఏవి కూడా పెద్దగా ఎక్కడ రాణించలేదు. ఈరోజు గ్యాస్ చూస్తే లాస్ట్ ఇయర్ కొద్ది రిటర్న్ వచ్చిందంటున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు దగ్గర 5-6 నెలలు అయింది. ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ కూడా పడలేదు. ఈ విధంగా అతను పెట్టిన పథకాలంతా కూడా నీరు గారిపోయినాయి. ఆ రోజు మహిళలకి మనమంతా ఇప్పుడు చెప్పుకుంటే మనం తలుచుకుంటే గొప్ప విషయం కూడా అది. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి 2019 వరకు ఉన్న అప్పులంతా సుమారు 15,000 కోట్ల అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి 4 కంతుల్లో వాళ్ళ అకౌంట్లకి తిరిగి వేసిన కంత ఒక జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. ఆ విధంగా మహిళల్ని ఆ రోజు చేయుతోని ఆసరాన్ని 0 వడ్డీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆదుకున్నాడు. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీని కూడా ఆ రోజు పేదవాళ్ళు ఆరోగ్యం చెడిపోతే కార్డు ఒకటి ఉంటే చాలు ధైర్యంగా హాస్పిటల్లో పొనుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం బాగా జరుగుతుంది. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ పథకం కూడా నీరు గార్చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఎవరిన ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళకి చేసుకున్నారు. కానీ పొదువుగా జనాలకి ఏది చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ పేద విద్యార్థులను ఆదుకునే దాంట్లో కానీ అదేవిధంగా బడుల్ని ఆ రోజు నాడు నేడు పెట్టి డెవలప్ చేసిన విధంగానే ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సాటి రాడని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది దీంట్లో నిరూపణ అయింది. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేది ఈ సందర్భంగా నిరూపణ అయింది అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున నిరసనలు పెద్ద పోరాటాలు చేయాల్సిన
పరిస్థితుల్లో ఎంత దూరమైనా ప్రజల పక్షాన్ని నిలబడతామని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక వందనాలు. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.